హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతెన శ్రావంతి. ఈరోజు మనం చపాతీలు కీమా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కీమా కర్రీ చేయడానికి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. దానికోసం అల్లంని శుభ్రంగా కడిగి పొట్టు తీసుకొని కడిగి కోసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. వెల్లుల్లి కూడా పొట్టు తీసి పెట్టుకున్నాను. దానిలో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను మెత్తగా. ఇలా నాన్ వెజ్ కర్రీలకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. దానికోసమే నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేశాను. తర్వాత కీమాని తీసుకొని కడిగి పెట్టుకున్నాను. ముందుగా కడిగి పెట్టుకున్న కీమాలో 1 స్పూన్ కారం, 2 స్పూన్ల సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి వేసి మొత్తం కలిపి పెట్టుకోవాలి పక్కన. ఇలా కలపడం వల్ల ఉప్పు కారం మొత్తం కీమాకి పడుతుంది. తర్వాత కుక్కర్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద సైజు ఆనియన్ వేసి వేగేదాకా కలుపుతూ వేగించుకోవాలి. అవి వేగుతూ ఉండగా 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని పక్కన కట్ చేసి పెట్టుకోవాలి. ఆలోపు ఆనియన్ వేగిపోతుంది. ఆనియన్ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత కీమా వేసి 2 నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి. 2 నిమిషాలు కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టాలి నార్మల్గా. 2 నిమిషాల తర్వాత ఒకసారి కుక్కర్ మూత తీసి కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం అలా మీదికి వస్తుంది. ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత టమాటా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి మరొక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. విజిల్ పెట్టకూడదు, ఊరికే పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కూరలో వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలిపి కుక్కర్ విజిల్కి మూత పెట్టాలి. ఒక 3 నుండి 4 విజిల్స్ వచ్చేదాకా మనం కీమాని ఉడికించుకోవాలి. తొందరగానే ఉడుకుతుంది కీమా. మటన్ అయితే మనం ఎక్కువ విజిల్స్ పెట్టాలి. కీమా కాబట్టి ఎక్కువ అవసరం లేదు. నార్మల్ 3 and 4 విజిల్స్ వచ్చేదాకా పెడితే సరిపోతుంది. తర్వాత 4 విజిల్స్ వచ్చేసాయి. తర్వాత మూత తీసి చూస్తున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కలుపుతున్నాను. కలిపి మరొక 2 నిమిషాలు ఉడికించి తీసేసుకుంటే కీమా కర్రీ రెడీ. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంతెన శ్రావంతి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను కీమా కర్రీలోకి చపాతీలు చేస్తున్నాను. మల్టీగ్రెయిన్ పిండితో ముందుగా మల్టీగ్రెయిన్ పిండిని కలిపి పెట్టుకున్నాను. తర్వాత ముద్దలు చేసుకుంటున్నాను. ఈ మల్టీగ్రెయిన్ పిండిని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. తర్వాత ముద్ద తీసుకొని చపాతీలా ఒత్తుకుంటున్నాను. తర్వాత పెనంపై కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 పక్కల కాల్చుకోవాలి. చపాతీని 2 సైడ్లు ఈవెన్గా కాల్చుకోవాలి. 2 సైడ్ల కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఫిష్ ఫ్రై కోసం నేను ఒక కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను ముందుగా ఫిష్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలిపి పెట్టుకున్నాను. దానిని ఒక్కొక్కటిగా తీసి పెనంపై వేసి ఫ్రై చేస్తున్నాను. ఫిష్ ముక్కలన్నీ పెనంపై వేసి 2 సైడ్లు వేయించుకోవాలి మంచిగా. 2 సైడ్లు వేయించుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది. దాన్ని నేను ప్లేట్లో అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలా అరేంజ్ చేయడం వల్ల పిల్లలు
చాలా ఇష్టంగా తింటారు. చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. నేను ఇలా అరేంజ్ చేసి పిల్లలకి ఇస్తాను. మా పిల్లలు కీమా కర్రీ, చపాతీలు చాలా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేసి పిల్లలకు, మీ హస్బెండ్కి పెట్టండి. చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇస్తారు. ఓకే అండి, నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అందరికీ.